నా అతిక్రమములు నాకు తెలియును. నేనెల్లప్పుడూ నా తప్పులను జ్ఞప్తికి తెచ్చుకొనుచునే ఉందును. 51వ కీర్తన 3వ వచనము. తపస్సు కాల ధ్యానము 22వ రోజు. ఈరోజు సువిశేషము లూకా సువార్త 18వ అధ్యాయము 9వ వచనం నుండి 14వ వచనం వరకు. ప్రార్థన చేసుకోవడానికి దేవాలయానికి వెళ్ళినటువంటి పరిసయ్యుడు, సుంకరి యేసుక్రీస్తు ఉపమానంలో మనకు కనిపిస్తారు. తప్పిపోయిన కుమారుడు, ధనవంతుడు లాజరు లాంటి ఉపమానాల ముందు ఇది చాలా చిన్నదిగా కనిపించిన ఆధ్యాత్మికతలో ఇది చాలా చాలా శక్తివంతమైనటువంటి ఒక ఉదాహరణ, ఒక ఉపమానం. మాకు చదువు చెప్పినటువంటి ఒక ప్రొఫెసర్ ఫాదర్ గారు ఇట్లా అన్నారు: ద మోస్ట్ సెక్యూర్ స్టూడెంట్ ఈజ్ వన్ హూ నెవర్ ఆస్క్స్ ద మార్క్స్ ఆఫ్ అదర్ స్టూడెంట్స్ అని. అంటే చదువుకునేటువంటి విద్యార్థుల్లో నిజమైన విద్యార్థి ఎవరు అంటే పక్క వాళ్ళ మార్కులు కనీసం అడగనటువంటి వ్యక్తి. అదేంటి, వేరే వాళ్ళ మార్కులు తెలుసుకోవటంలో ఏం తప్పు ఉంది అని మేము ఆయన అడిగినప్పుడు ఆయన చెప్పినటువంటి ఒక సత్యం: అభద్రతా భావం ఉన్నవాళ్ళు మాత్రమే పక్క వాళ్ళ మార్కులు అడుగుతారు. చదువుకునేటువంటి వ్యక్తి, ఒక ఎగ్జామ్ రాసినటువంటి వ్యక్తి తను బాగా చేశాడా లేదా అనేది తను ఎలా తెలుసుకోగలడు అంటే టీచర్ చెప్పినటువంటి చదువుని, తను చేసినటువంటి ఆ ఎగ్జామ్ని రెండు పక్కన పెట్టుకుని చూసుకుంటే తను బాగా చదివాడా, కష్టపడ్డాడా, బాగా రాశాడా అనేది అర్థమైపోతుంది. అలా కాకుండా తను బయటకు వచ్చాక ఎవరికి ఎన్ని మార్కులు వచ్చాయనే విషయాన్ని తను కనుక్కుని దాన్ని బట్టి తన యొక్క స్థాయి ఏంటి అనేది తెలుసుకుంటున్నాడు అంటే ఒక అభద్రతా భావం. పక్క వాళ్ళకి 80 మార్కులు వచ్చి తనకి 75 వస్తే అమ్మయ్య పర్వాలేదు అనుకుంటాడు. లేదా ఇంకో వ్యక్తికి 40 మార్కులే వస్తే అతనికంటే నేను మెరుగ్గా ఉన్నాను అనుకుంటాడు. నిజంగా ఎవరి మార్కుల్ని పట్టించుకోకుండా కేవలం తను రాసిన పరీక్షని, చెప్పినటువంటి టీచర్ యొక్క శ్రమని, అలాగే ఈ పరీక్ష కోసం తను ఎంత కష్టపడ్డాడు, ఈ మూడింటిని దృష్టిలో పెట్టుకుని మనం ఎగ్జామ్ బాగా రాసామా లేదనేది అర్థమవుతుంది. అది నిజమే. ఎందుకంటే ఒక అభద్రతా భావం ఉండి వేరే వాళ్ళ మార్కులు తెలుసుకోగానే అమ్మయ్య అనుకునేటువంటి ఒక ధైర్యం, అది నా శక్తి నుండి రాలేదు, వాళ్ళ మార్కులు నేను తెలుసుకోవటంలో, వాళ్ళతో పోల్చుకోవటంలో ఉంటుంది. పక్క వాళ్ళ మార్కులు తెలుసుకుంటే తప్ప నేను బాగా చేశానో లేదో నాకు అర్థం కావట్లేదా? నా ఎగ్జామ్, నా మార్కులు అనేవి టీచర్కి నాకు సంబంధించిన విషయం, నా కష్టానికి నాకు సంబంధించిన విషయం కదా. పక్క వాళ్ళు, వాళ్ళ శ్రమ, వాళ్ళకు వచ్చే మార్కులతో నేను ఎందుకు పోల్చుకుంటూ ఉన్నాను? ఈరోజు సువిశేషంలో మనకు కనిపించే పరిసయ్యుడు అలాంటి ఒక అభద్రతా భావం ఉన్నటువంటి వాడు. వెరీ వెరీ ఇన్సెక్యూర్ పర్సన్. ఆధ్యాత్మిక జీవితం అనేది మనకి దేవుడికి మధ్య ఉంది. మనం ప్రార్థన చేసినా, మనల్ని మనం ఆత్మ పరిశీలన చేసుకున్నా, మన మనస్సాక్షిని మనం ప్రశ్నించుకున్నా, ఏం చేసినా అది దేవుడు నన్ను ఎంత దీవించాడు, నేను ఎట్లా బ్రతుకుతున్నాను, దేవుడు మంచితనం ఎంత, అందులో నా బలహీనతలు, నా స్వార్థం, నా కోపం, నా పాపాలు ఏంటి, ఇవే ముఖ్యం. అలా కాకుండా పరిసయ్యుడి ప్రార్థన మనం గమనిస్తే తన ప్రార్థన అంతా కూడా ఎవరితో తను పోల్చుకుంటాడంటే దేవుడితో కాదు. ప్రభు నువ్వు ఎంత మంచివాడివి, నేను చెడ్డవాడిని అనేది కాదు. తన ప్రార్థన అంతా కూడా వేరే వాళ్ళతో పోల్చుకుంటూ ఉంటాడు. తను వ్యభిచారి కాదు కాబట్టి తను మంచాడు, తను లోభి కాదు కాబట్టి తనకు దాతృత్వం ఎక్కువ, తను అన్యాయం చేయుడు కాబట్టి న్యాయవంతుడు, సుంకరి కాడు కాబట్టి తన పరిసయ్యుడు, అందుకు కృతజ్ఞుడు. చూసారా తన ప్రార్థన, తన ఆధ్యాత్మికత ఎట్లా ఉందో? వేరే వాళ్ళతో పోల్చుకుని అమ్మయ్య నేను అది కాదు కాబట్టి నేను మంచివాడిని అనుకుంటూ ఉన్నాడు. మనం దేవుడి దగ్గరకు వచ్చినప్పుడు మనం మంచివాళ్ళమా చెడ్డవాళ్ళమా అనేది దేవునితో మనం ఎట్లా ఉంటున్నాము, దేవుని మంచితనం ముందు మన పాపం ఎట్లాంటిది, మన మంచితనం ఏ పాటిది, ఇదే మన పోలిక. దేవునితో మనల్ని పోల్చుకుని చూడాలి. అందుకే యేసు ప్రభు కూడా మీ తండ్రిలా పరిపూర్ణులై ఉండండి అని అన్నారు. అంటే మీరు ఎవరితో పోల్చుకోవాలి? మీరు తండ్రితో మీరు పోల్చుకోవాలి తప్ప, ఓకే పక్క వాళ్ళు ఇలా ఉన్నారు, నేను అలా లేను కాబట్టి నేను మంచివాడిని అని మనల్ని మనం వేరే వాళ్ళతో, అది కూడా ఎవరైతే మంచివాళ్ళు కాదు అని సమాజం చేత పిలవబడతారో వాళ్ళతో మనం పోల్చుకుంటూ ఉంటే మనకు మనం మంచివాళ్ళగానే కనిపిస్తాం. గుడికి వచ్చేవాడు గుడికి రానివాడిని చూసి నేను వాడిలాగా లేను కాబట్టి నేను మంచివాడిని అనుకునే బదులు, గుడికి వచ్చినా కానీ
నేను దేవుని మంచితనానికి సరిగ్గా కృతజ్ఞత చూపించట్లేదు, ఇంకా నాలో చాలా లోపాలు ఉన్నాయని దేవుడితో పోల్చుకుంటే అది అసలైనటువంటి ప్రార్థనా తత్వం. దానికి భిన్నంగా సుంకరి ప్రార్థన చూస్తే, సుంకరి ప్రార్థనలో వేరే ఎవరు ఉండరు, ఎవరితోనూ పోల్చుకోవట్లేదు. తను చేసే ప్రార్థనల్లా, ఓ దేవా ఈ పాపాత్ముని కనికరింపుము, ఓ దేవా దేవుడు పవిత్రుడు, నేను పాపాత్ముని, అంతే చాలు. నన్ను కరుణించాలి, నేను ఆయన మీద ఆధారపడుతున్నాను. నా ప్రార్థనలో, నా జీవితంలో దేవుడు నేను అనేది ప్రధానం. దేవుడితో పోల్చుకుంటే మన మంచితనాలు మనకు కనిపించవు, పక్క వాళ్ళతో పోల్చుకుంటే ఖచ్చితంగా కనిపిస్తాయి. ముఖ్యంగా మనలా కూడా చేయలేని వాళ్ళు, లేదా మనకంటే కాస్త తక్కువగా ఉన్నారన్నట్టుగా మనకు అనిపించే వాళ్ళు, వాళ్ళతో పోల్చుకుని మనం మంచివాళ్ళు అనిపించుకోవటం, ముఖ్యంగా దేవుని ముందు ఇలా చేయటం అనేది అది గర్వానికి దారితీస్తుంది. ఉదాహరణకి, నేను దీక్ష తీసుకున్నాను కాబట్టి మిగతా వాళ్ళకంటే నేను మంచివాడిని అనుకోవడానికి నేను వాళ్ళతో పోల్చుకోకూడదు. దేవుని కోసం నేను దీక్ష తీసుకున్నాను తప్ప వీళ్ళ కోసం కాదు. నేను గుడికి వెళ్తున్నాను, నా భర్త లేదా నా భార్య గుడికి వెళ్ళట్లేదు అని అంటే వాళ్ళతో నేను పోల్చుకుంటే నేను మంచివాడిని అనిపించుకోవటం అది ఎప్పటికీ సరికాదు. మనం చేసే ప్రతి మంచి పని దేవుడి కోసం మనం చేస్తున్నాం, దేవునికి మనం చేస్తున్నాం తప్ప వేరే వాళ్ళతో మనల్ని మనం పోల్చుకున్న మరుక్షణం మన స్థాయి మారిపోతుంది, మన తత్వం మారిపోతుంది, మనం గర్వాత్ములం అయిపోతాం. ఇది మొదటి అంశం. రెండవ భాగంలో పరిసయ్యుడు చేసేటువంటి ప్రార్థన మనం గమనిస్తే, ఆ ప్రార్థనలో తను సాధించినటువంటి విజయాలని దేవునికి అప్పచెబుతూ ఉంటాడు. నేను వారానికి 2 సార్లు ఉపవాసం ఉంటాను, నా ఆదాయంలో నేను 10వ వంతు చెల్లిస్తూ ఉన్నాను అని దేవునికి చెబుతూ ఉన్నాడు. గుడి అనేది మనం సాధించిన విజయాలని లెక్క పెట్టుకునే చోటు కాదు. చర్చ్ ఈజ్ నాట్ ద ప్లేస్ టు కౌంట్ అవర్ అచీవ్మెంట్స్. దేవాలయం అనేది మన బలహీనతల్ని, మన లోటుపాట్లని, మన పాపాలని, మనం చేసిన తప్పుల్ని మనకు జ్ఞాపకం చేయాలి తప్ప మనం సాధించిన విజయాలని దేవుని ముందు మాట్లాడటానికి అది చోటు కాదు అసలు. సుంకరి చేసింది నిజమైన ప్రార్థన. ఆ ప్రార్థనలో తన వైఫల్యం కనిపిస్తుంది. తను దేవాలయానికి వచ్చినప్పుడు తన వైఫల్యం ఎంతగా కనిపిస్తుందంటే, తను దేవాలయం వైపు, దేవుని వైపు కన్నులెత్తి చూడటానికి కూడా సాహసం చేయనంతగా తనకి తన బలహీనతలే కనిపిస్తున్నాయి. దేవాలయం మనకి అవి గుర్తు చేయాలి. అవి గుర్తొస్తే గర్వపడడానికి ఆస్కారం ఎక్కడుంది? నేను మంచివాడిని అనేటువంటి అపోహలో మనం బ్రతుకుతూ ఉంటే, గుడికి వచ్చాననో, ఉపవాసం చేశాననో, ఇవన్నీ తప్పు కాదు. ఖచ్చితంగా మంచి విషయాలే, దేవునికి మనల్ని దగ్గర చేసేవే. కానీ వాటి వల్ల మనకు ఒకంత గర్వం లేదా దేవుని ముందు నిలబడేటువంటి యోగ్యత అనేది మనం పొందుకున్నాం అనుకుంటే పరిసయుడులా మనం మిగిలిపోతాం. ఓసారి ఇంగ్లీష్లో నేను ఒక చిన్న కొటేషన్ చదివాను, దుర్భరమైనటువంటి బ్రతుకు బ్రతకటం ఎలా అని. అక్కడ ఇలా రాయబడి ఉంది, ఇప్పుడు నీ గురించే ఆలోచించు, ఇప్పుడు నీ గురించే మాట్లాడు, నీ మాటల్లో పదే పదే నేను, నాకు అనే మాటలు మళ్ళీ మళ్ళీ ఉపయోగించు. వేరే వాళ్ళ గురించి మాట్లాడేటప్పుడు కూడా నేను అప్పుడే చెప్పాను, నాకు ముందే తెలుసు అని మళ్ళీ మళ్ళీ నీ ఉద్దేశాలనే వాళ్ళ ముందు పెట్టు. వేరే వాళ్ళు నీ గురించి ఎప్పుడెప్పుడు పొగుడుతారా అని ఆశగా ఎదురుచూడు. ప్రజల అభినందనల కోసం కాచుకుని కూర్చో. అందరినీ ఒకంత అనుమానంతో చూడు. అందరి పట్ల అసూయ కలిగి ఉండు. స్వార్థంగా ఉండు. నిన్ను తప్ప ఎవరిని నమ్మకం. ఎవరైనా నేను విమర్శిస్తే అసలు భరించొద్దు. పదే పదే నన్ను గౌరవించాలి, నన్ను పరిగణలోకి తీసుకోవాలి అని అందరికీ గుర్తు చేస్తూ ఉండు. నువ్వు చెప్పిందే అందరూ చెయ్యాలని వాళ్ళని బలవంత పెడుతూ ఉండు. ఎవరైనా నువ్వు చేసిన సాయానికి నీకు థ్యాంక్ యూ చెప్పకపోతే అలిగి వాళ్ళతో మాట్లాడుకో. నువ్వు చేసిన సాయాలన్నీ గుర్తుపెట్టుకుని వేరే వాళ్ళతో గొడవ జరిగినప్పుడు అప్పుడు వాటిని ఆయుధాల్లా ఉపయోగించు. నీ కోసం బ్రతుకు, నీ కోసం మాత్రమే బ్రతుకు, దానికోసం ఇతరుల్ని వాడుకో. ఇది అత్యంత దుర్భరమైనటువంటి బ్రతుకు, ద మోస్ట్ మిజరబుల్ లైఫ్. ఇప్పుడు విన్నదాన్ని మరలా ఒకసారి వెనక్కి వెళ్ళి వినే ప్రయత్నం చేయండి. వీటి ద్వారా మనం ఎంత స్వార్థపరులు అనేది మనకు అర్థమవుతుంది. మనం ఎంత స్వార్థపరులు అంటే, మనం ఎవరైనా ప్రముఖ వ్యక్తులతో ఫోటోలు దిగినప్పుడు, బిషప్ గారు కానీ, ఎమ్మెల్యేలు, ఎంపీలు కానీ, ఎవరైనా పుట్టినరోజు కానీ, లేదంటే చివరికి ఎవరైనా చనిపోయినప్పుడైనా వాళ్ళ ఫోటోలు పెట్టేటప్పుడు, వాళ్ళతో మనం దిగిన ఫోటోలు పెట్టేటప్పుడు మనం బాగున్న ఫోటోలు పెట్టుకుంటాం తప్ప
వాళ్ళు ఎలా ఉన్నారనేది మనం సాధారణంగా పట్టించుకోం. అంత స్వార్థం మనది. ఈ పరిసయ్యుళ్ళ మనం చేసే మంచి పనులు మన కళ్ళ ముందు కనిపించేసరికి మనం ఎంత చెడ్డవాళ్ళమో, మన మనసులో ఎన్ని కుట్ర కుతంత్రాలు దాగి ఉంటాయో, మనకి ఎంత స్వార్థమో మనం మర్చిపోతూ ఉంటాం. అవి మనకు కనిపించిన రోజు మనకి మనం పుణ్యాత్ముల్లా కనిపించం. గర్వం అనేది రాదు. వేరే వాళ్ళని మనం చిన్న చూపు చూడం. ఈరోజు మన ధ్యానంలో మన ఆధ్యాత్మిక జీవితంలో కానీ, మన బహిరంగ జీవితంలో కానీ, ప్రార్థనలో కానీ అన్నిట్లో వేరే వాళ్ళతో పోల్చుకుని నేను మంచివాడిని, నేను మంచిదాన్ని అని బ్రతుకుతూ ఉన్నావా? దేవుడు మనకు చూపించిన మంచితనంలో మన మంచితనం ఏ పాటిది? మనం ఆత్మ పరిశీలన చేసుకుందాం. ఈరోజు మనం అర్పించేటువంటి త్యాగము నో ఒపీనియన్ డే. అంటే మన ఉద్దేశాలు వేరే వాళ్ళకి చెప్పవలసిన అవసరం లేదు. ముఖ్యంగా మనం ఆమోదించనటువంటి విషయాలు, మనకు నచ్చని విషయాలు. ఎందుకు ప్రతిదానికి మన ఉద్దేశం ఏంటో వేరే వాళ్ళకి చెప్పి నేను ఎలా అనుకుంటున్నాను, ఎలా చేయని వేరే వాళ్ళకి ఎందుకు చెప్పాలి? మీ ఉద్దేశం ఏంటి అని ఎదుట వ్యక్తి స్పష్టంగా మనల్ని అడిగినప్పుడు మన ఉద్దేశం మనం చెప్పకపోతే చాలా తీరనటువంటి నష్టం జరుగుతుంది అనిపించినప్పుడు మాత్రమే మన ఉద్దేశం చెబుదాం. అంతవరకు ఒక గ్రూపులో 10 మంది మాట్లాడినా నా ఉద్దేశం ఎలా ఉంది, లేదా 10 మంది కలిసి ఒక వ్యక్తి గురించి మాట్లాడుతున్నప్పుడు అందులో మీరు జాయిన్ అవ్వాల్సిన అవసరం లేదు. దాని గురించి ఒక వ్యాఖ్యానం, ఒక కామెంటు, లేదంటే ఒక ఉద్దేశం, ఇవేమీ కూడా చెప్పొద్దు. మౌనంగా ఉండే ప్రయత్నం చేద్దాం. మన ఉద్దేశాలు వేరే వాళ్ళకి చెప్పి అవి చేస్తే చాలా ఉపయోగం ఉంటుందని మనం అపోహలో బ్రతుకుతూ ఉంటాం. కానీ ఒక్కసారి మన ఉద్దేశాలు మనం చెప్పకుండా మౌనంగా ఉంటే అప్పుడు అర్థమవుతుంది దానివల్ల ఎలాంటి ప్రభావం లేదు, కేవలం మన తృప్తి కోసమే, మన అహాన్ని సంతృప్తి పరుచుకోవడానికి మాత్రమే మనం చెబుతూ ఉన్నాము అని. మన సలహా ఏంటి అని అడిగేవాళ్ళు కూడా, వాళ్ళు మొహమాటానికి అడిగినా కూడా కూర్చోపెట్టి ఇది ఇలా చేయాలి, ఇలా చేయాలని మన ఉద్దేశాలను మొత్తం తీసుకుని వాళ్ళ మీద రుద్దవలసిన అవసరం కూడా లేదు. ఈ ఒక్కరోజు లేదా కుదిరితే రేపైనా కూడా మన ఉద్దేశాలు మన దగ్గరే పెట్టుకుందాం. వేరే వాళ్ళకి చెప్పవలసిన అవసరం లేదు. దానివల్ల మన అహాన్ని మనం తగ్గించుకున్నట్టు. ఇదేం కనిపించినంత సులభం కాదు. మన ఉద్దేశం చెప్పకుండా మాట కట్టేసుకుని ఉండటం అనేది చాలా కష్టతరమైంది. అయినా కూడా అలా ఉండే ప్రయత్నం చేద్దాం. ఈరోజు మనం ప్రార్థన చేసేటువంటి ఉద్దేశం, ఎవరైతే అప్పుల బారిన పడ్డారో వాళ్ళ కోసం ప్రార్థన చేద్దాం. అలానే అప్పిచ్చి నష్టపోయిన వాళ్ళ కోసం కూడా ప్రార్థన చేద్దాం. మనం ఒక్కసారి ఏ న్యూస్ పేపర్ తిరిగేసినా, లేదంటే న్యూస్ కాసేపు చూసినా అప్పుల బాధ తట్టుకోలేక, వాటిని తిరిగి తీర్చేటువంటి సామర్థ్యం లేక, ఒత్తిడికి గురవుతూ ఏం చేయాలో తెలియక, భర్త ఒక్కడే ఆత్మహత్య చేసుకుంటే లేదా భార్యాభర్తలు ఇద్దరు ఆత్మహత్య చేసుకుంటే పిల్లలు, కుటుంబం ఏమైపోతుంది అనేటువంటి భయంతో ఇంటిల్లపాది కుటుంబం అంతా కూడా ఆత్మహత్య చేసుకుని చనిపోయేంత భారంగా అప్పులు అనేవి మారుతున్నాయి. అలా మానసికంగా ఒత్తిడికి గురయ్యేటువంటి వాళ్ళ కోసం ప్రార్థన చేద్దాం. వీళ్ళది ఒక శ్రమ అయితే, ఒక వ్యక్తి కష్టాల్లో ఉన్నాడు కాబట్టి వాళ్ళకి సాయం చేయడం కోసం వీళ్ళు అప్పిచ్చి దానివల్ల వాళ్లే ఇబ్బందులు పడి చివరికి అప్పు తీసుకున్న వాళ్ళకంటే కూడా ఇచ్చిన వాళ్ళ పరిస్థితి మరింత దుర్భరంగా ఉన్న వాళ్ళు కూడా లేకపోలేదు. వాళ్ళందరి కోసం కూడా ప్రార్థన చేద్దాం. అప్పు తీసుకుని తీర్చే ఉద్దేశం లేని వాళ్ళు తీసుకున్న అప్పుని తిరిగి చెల్లించాలని ఉద్దేశం వాళ్ళకున్నా కూడా వేరే దారి లేక నిస్సహాయులుగా మిగిలిపోయిన వాళ్ళు ఉన్నారు. సాయం కోరిన ఒక వ్యక్తికి డబ్బును అప్పుగా ఇస్తే అది ఒక మనిషికి సాయం చేసినట్టు ఉంటుంది. దానివల్ల వచ్చేటువంటి వడ్డీ వల్ల వాళ్ళు కూడా లాభం పొందుతున్నట్టు కూడా ఉంటుందని సాయం చేసి దానివల్ల మోసపోయిన వాళ్ళు ఉన్నారు. అలాగే ఆర్థిక సాయం కోరి వచ్చిన వ్యక్తిని వాడుకుని దాని ద్వారా లక్షలు సంపాదిస్తూ ఆ కుటుంబాన్ని మానసికంగా కిరాతకంగా హింసించే వాళ్ళు కూడా ఉన్నారు. ఏదేమైనా కూడా ఆర్థికంగా కుటుంబాలు నలిగిపోవటం అనేది, దానివల్ల మానసికంగా కృంగిపోవటం, ఒత్తిడికి గురవటం, ఆత్మహత్యలు చేసుకోవటం తప్ప వేరే దారే లేదు అనుకునేంతగా ఒక మనిషి బాధపడటం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం. వాళ్ళ కోసం ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేసుకుందాం. సకల సద్గుణాలకు నిలయమైన తండ్రి, ఈరోజు వాక్యం ద్వారా మాతో మాట్లాడుతూ మాలో ఉండాల్సినటువంటి ప్రార్థనా తత్వాన్ని మాకు నేర్పిస్తున్నందుకు మీకు వందనములు. ఈరోజు సువిశేషంలో తను చేసే ప్రార్థనలో మీతో కాకుండా తోటి వాళ్ళతో పోల్చుకుంటూ
దాన్ని బట్టి తాను నీతిమంతుడని గర్వాత్ముడిగా మిగిలిపోయిన పరిసయ్యునిలా మేము కూడా మా జీవితంలో వేరే వాళ్ళతో మమ్మల్ని మేము పోల్చుకుంటూ వాళ్ళకంటే మెరుగైన వాళ్ళమని, వాళ్ళకంటే మంచి వాళ్ళమని అపోహలో బ్రతుకుతూ దానివల్ల గర్వాత్ములుగా మారిపోతూ ఉన్నాం ప్రభువా. సుంకరి యొక్క వినమ్రతను మాకు దయచేయండి. మేము మీ ముందుకు వచ్చినప్పుడు, దేవాలయానికి వచ్చినప్పుడు మా విజయాలు కాకుండా మా వైఫల్యాన్ని మేము గమనించుకునే కృపనివ్వండి. మా ఆధ్యాత్మిక జీవితంలో కేవలం మిమ్మల్ని మాత్రమే మేము చూసేటువంటి తగ్గింపును మాకు ఇవ్వండి. అలాగే ప్రభువా, ఈరోజు మేము ప్రార్థన చేస్తున్నటువంటి ఉద్దేశాన్ని మీకు అర్పిస్తూ ఉన్నాం. ఆర్థికంగా అప్పుల బాధను తట్టుకోలేక ఆత్మహత్య చేసుకునేటువంటి వందలాది వేలాది కుటుంబాలను మీకు సమర్పిస్తూ ఉన్నాం. ఆర్థికమైనటువంటి ఒత్తిడి, దానివల్ల కుటుంబీకులు పడేటువంటి మానసిక క్షోభను మీకు సమర్పిస్తూ ఉన్నాం. దాని నుండి వాళ్ళు బయటపడేటువంటి మార్గాన్ని, ఒక ఆశను వాళ్ళకి కల్పించండి ప్రభువా. వాళ్ళకి సాయపడేటువంటి వ్యక్తులు వాళ్ళ దగ్గరకు పంపించండి. అలాగే తండ్రి, సాయం చేసే ఉద్దేశంతో అప్పిచ్చి వాళ్ళు కూడా ఆర్థికంగా చితికిపోయినటువంటి కుటుంబాలను కూడా జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. పరస్పరం ఒకరి శ్రేయస్సును ఒకరు కోరుకునేటువంటి కృపనివ్వండి. స్వార్థాన్ని వీడి అందరం కూడా ఒకరికొకరు సాయపడేటువంటి మనసును మా అందరికీ దయచేయండి. సాయం చేయడం కోసం ముందుకొచ్చిన ఏ వ్యక్తి నష్టపోకుండా, సాయం పొందిన ఏ వ్యక్తి కృతజ్ఞతను మర్చిపోకుండా ఉండే కృపనివ్వండి. అమ్మ మరియ తల్లి, పేద కుటుంబముగా జీవించిన మీ తిరు కుటుంబంలో దేవుని మీద ఆధారపడి మీరు ఎలా జీవించారో అలానే మా కుటుంబాలు కూడా జీవించే కృపను, ఒకరికొకరు సాయపడుతూ క్రీస్తు సాక్షులుగా జీవించే భాగ్యాన్ని మాకు దయచేయండి. ఈ మనవులన్నింటినీ మరియ తనయుడైన క్రీస్తు ప్రభువు ద్వారా అడిగి వేడుచున్నాము. ఆమెన్. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మనలను ఆశీర్వదించి దీవించి కాపాడునుగాక. ఆమెన్.